హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియోలో అండి మఖమల్ క్లాత్ తోటి కోలం వాల్ హ్యాంగింగ్ ఏ విధంగా తయారు చేయొచ్చో మనం ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇది మనం గోడకు తగిలించుకుంటే చాలా ట్రెడిషనల్గా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది మఖమల్ క్లాత్ అండి. మీటర్ చొప్పున షాప్లో అమ్ముతారు. మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగుని క్లాత్ని ముందుగా కట్ చేసుకోవాలి. నేను 12x16 పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనం కావాల్సిన డిజైన్ని ట్రేస్ పేపర్ మీద నేను ముందుగానే డ్రా చేసుకున్నాను. అంటే క్లాత్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు ట్రేస్ పేపర్ తీసుకొని దాని తగ్గట్టుగా ఏ డిజైన్ వేయాలి అని ముందుగా నేను సెట్ చేసుకొని అలా ట్రేస్ పేపర్ మీద డ్రా చేసుకున్నాను. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా కింద ఎల్లో కార్బన్ పెట్టి నేను వేసుకున్న డిజైన్ని డ్రా చేశానండి. ఇక్కడ కోలం డిజైన్ ఉంది కదా, దాన్ని నేను డబల్ లైన్ ముందు డ్రా చేసుకున్నాను. ఇది సన్నగా మనం ఆ డిజైన్ వేస్తే మనం వేసే పెయింటింగ్ అంత అందంగా కనపడదు. ఇక్కడ నేను పైన ఎలిఫెంట్ వేస్తున్నానండి. పైన ఇక్కడ గజేంద్రుడిని వేస్తున్నాను. నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ని ఉపయోగించాను. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మనము క్లాత్ మీద వేయగానే అది నీట్గా పడదండి, పొడలుగా కనిపిస్తుంది. అందుకని మనం ఈ పెయింటింగ్ సింగిల్ కోట్ కాకుండా డబుల్ కోటింగ్ తప్పనిసరిగా వేయాలి. అలా వేస్తేనే మనం వేసిన ఒక పెయింటింగ్ బాగా బ్రైట్నెస్గా బాగా కనిపిస్తుంది. వేయంగానే బాగుంది అనిపించిందండి, కానీ అది కొంచెం ఆరంగానే షైనింగ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఎలిఫెంట్ ప్లేస్లో మనము శంకు చక్రాలను వేసుకోవచ్చండి. నేను ఇలాంటి 2 తయారు చేశాను. ఒక్క దానిపైన శంకు, దాని మీద చక్రం వేసుకోవచ్చు. నచ్చిన ఏదైనా మనం కోలం డిజైన్ వేసుకోవచ్చండి. ఈ క్లాత్ మనం వాష్ చేసుకోవచ్చండి. వాష్ చేసుకున్నా కానీ మనం వేసిన పెయింటింగ్ ఏమీ పోదు. కాకపోతే మనం పెయింటింగ్ వేసిన తర్వాత ఈ క్లాత్ని ఒకసారి తిప్పి ఐరన్ చేసుకోవాలి. వేసిన పెయింటింగ్ బాగా ఆరాలండి. కనీసం మినిమం ఇది ఎమ్మటినే ఆరిపోతుంది, కాకపోతే మినిమం ఒక 5 hours తర్వాత మనం తిప్పి ఐరన్ చేసుకోవాలి. ఈ పెయింటింగ్ బాగా చిక్కగా ఉందనుకోండి, మనం వేసే పెయింటింగ్ నీట్గా రాదు. కొంచెం లైట్గా వాటర్ కలుపుకుంటూ మనం ఈ పెయింటింగ్ వేసుకోవాలి. నేను ఈ విధంగా 2 తయారు చేశానండి. గుమ్మానికి 2 వైపులు పెట్టుకోవచ్చని ఆ విధంగా 2 తయారు చేశాను. ఆ తర్వాత మనం పెయింటింగ్ వేసిన క్లాత్ ఎంత సైజు ఉందో అంతకంటే 1 అంగుళం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి పైన పట్టీ వేయటానికి. ఈ లైనింగ్ క్లాత్ మీద ఇది బక్రం క్లాత్ అండి. మనం బ్లౌజ్ నెక్కి వేస్తాం కదా, ఆ క్లాత్ ఆ పెట్టి ముందు ఐరన్ చేయాలి. ఈ పైన ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా పెట్టి ముందు ఒక పట్టీ కుట్టుకోవాలండి. ఇక్కడ ఇలా పట్టీ కుట్టిన తర్వాత మన కుట్టిన పట్టీకి అంచులో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అంచున 3 వైపులా
మిషన్ మీద కుట్టేసుకోవాలి. ఆ తర్వాత కింద నుంచి మనం కుట్టిన క్లాత్ని ఇలా తిరిగేసుకోవాలి. లాస్ట్లో ఏమైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఈ క్లాత్ని పైకి మడతేసి కింద ఒక లేస్ కుట్టుకోవాలి. తిరిగేసినాక 4 వైపులా మనం మిషన్తో ఒక సన్న కుట్టు చుట్టూరు వేసుకోవాలండి. పైన పట్టీలో ఇక్కడ ఒక క్లాత్ పైన పట్టీ ఉంది కదా, దాంట్లో ఒక కర్ర పెట్టాను. ఆ కర్రకి అటువైపు ఇటువైపు మూడిట్లేతోటి ఈ విధంగా నేను పెట్టానండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా పెట్టాను. ఇక్కడ గజేంద్ర పైన తామర పువ్వు పట్టు ఉన్నట్టుగా మళ్ళీ పెయింటింగ్ చేశానండి. పట్టీ వేసినాక వేయచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఇందాక వేయలేదు. ఆ తర్వాత ఇందాక మూడిటి ప్లేగ్ పెట్టాం కదా, అక్కడ నేను రెడ్ కలర్ పెయింటింగ్ వేస్తున్నాను. ఇది ఫెవిబాండ్ అండి. ఫెవిబాండ్ తోటి ఇలా లేస్ని అంటిస్తున్నాను. ఇలా మనం వేసిన పెయింటింగ్ క్లాత్కి 3 వైపులా ఇదే విధంగా లేస్ అంటించుకోవాలి. ఇలా లేస్ అంటించుకుని అయిపోయిన తర్వాత మధ్యలో నేను టార్చ్ పెట్టాం కదండి కోలం డిజైన్కి, దానికి నేను రేకద్దాలు అంటిస్తున్నాను. ఇక్కడ వీడియో చూపిస్తున్నా కదా, ఆ విధంగా మనం పెట్టిన కర్రకి అటువైపు ఇటువైపు మనం ఈ విధంగా దారంతో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా ఈజీగానే మనము ఈ వాల్ హ్యాంగింగ్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.